తీసుకెళ్ళిండు. బాగానే ఉన్న వెళ్ళిన రోజైతే గ్యాస్ కానీ ఇంజక్షన్ చేయించుకుంటే అక్కడైతే వాంతులు పెద్ద పెద్ద వాంతులు అయ్యి మళ్ళీ ఆయనైతే చెప్పి ఏమన్నంటే అమ్మాయి ఏమంటే టెస్టులు చేపియాలి, ఈ అమ్మాయికి తీసుకెళ్ళి టెస్టులు చేపిమన్నారు. బాగానే ఉంది. మళ్ళీ అసలు కడుపులో నొప్పి బాగా వస్తుంది. ఎందువల్ల ఏమో తెలియట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు. ఏసయ్యా నాకు ఏం జరుగుతుందో నాకేం తెలియట్లేదు అయ్యా, ఈ బాధ నుంచి నువ్వే ఒడ్డెక్కించాయా అనుకొని వెళ్తే బ్లడ్ టెస్ట్ కోసం వెళితే అసలుకి తట్టుకోలేక నడవటానికి శక్తి కూడా లేదు నాకు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అమ్మ నన్ను బతికించు, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళని చెప్పి అనుకుంటుంటే మా అమ్మ తీసుకెళ్ళి హాస్పిటల్ ముందుకు వెళ్ళకపోతే నేనైతే పడిపోయేటట్టు ఉన్నా. అన్నయ్య నన్ను బ్రతికించు అన్నయ్య అని చెప్పి మా అన్నయ్యకి అడిగితే ఎమ్మటే చూసి అసలుకి నీకు ఏ కాదురా నేనుంటా నీకు అని చెప్పి మా అన్నయ్య అయితే నాకు ఎమ్మటి కాళ్ళ పెట్టి ఇంజక్షన్ చేస్తున్నారు. పైకి కానీ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. బాగా కడుపులో నొప్పి వస్తుంది కానీ బరువు కూడా పట్టలేకపోతున్నా. అంత చెయ్యి మీద కూడా చెయ్యి కూడా వేసుకోలేకపోతున్నా పొట్ట మీద. ఏమైతుందో నాకే తెలియట్లేదు. అయితే స్కానింగ్ రాస్తే దాంట్లోకి ఊపిరితిత్తులోకి నీళ్ళు వెళ్ళి అని చెప్పారు. వెళ్తే నాకు ఏం అర్థం కావట్లేదు. ఏసయ్యా ఏది నైనా నాకు ఈ బాధ నా పిల్లలకి నువ్వు అండకుంటు ప్రభు, నాకు ధైర్యాన్ని ఇప్పు ప్రభు, నాకు ఏం కాకుండా చూడయ్యా అనుకున్నా. మా అమ్మ కూడా ఎంత ప్రార్థన చేస్తుంది, అడుగడు ప్రార్థన చేస్తుంది. ఉండి ఒకసారి ఆయాసం వచ్చి బాగా ఆయాసం వచ్చి మొత్తం పల్స్ అన్ని పడిపోయింది, ప్లేట్లెట్స్లన్నీ పడిపోయింది. ఏమర్థం కావట్లేదు. అది 12 వరకు నా సోయి నాకే లేదు. కానీ అసలు అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు. ఏమర్థం కావట్లేదు. సీరియస్ అంటున్నారు. మేమైతే చెప్పలేమంటున్నారు. జగపేట నుంచి విజయవాడకి ఆంబులెన్స్ మాట్లాడిన ఆంబులెన్స్లో కూడా ఎక్కలేకపోతున్నాం. పడుకోబట్టే తీసుకొని వెళ్ళారు. నా పిల్లలైతే నేనైతే వారం రోజుల వరకు చూసుకోలేదు. నేనైతే మా ఆయన అన్నయ్య మా అమ్మ అయితే ఏమర్థం కావట్లేదు. పడుకోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. నేనైతే ఏమర్థం కాక నాకు ఏం అర్థం కావట్లేదు. 12 గంటల వరకు నాకు ఏమి తెలియలేదు. తర్వాతకి 2 గంటలకి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కూడా చూడట్లేదు. మేము చేర్చుకోవచ్చు ఎవరు ఏం చేయట్లేదు. కనీసం చేతిలో డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళినప్పుడు మరి తల్లి నీకే వదనాలమ్మ, నా కనుక మంచిగా స్వస్థత దయచేది, నేనైతే వచ్చి సాక్ష్యం చెప్పుకుంటా అని చెప్పి నేను ప్రార్థన చేసుకొని చెప్పాలి చెబుతా ఉన్నాను. 5 సంతకం పెట్టించుకున్నారు. ఈ సాక్ష్యం నాకు చెప్పడానికి ధైర్యం కూడా చాలట్లేదు. ఎంతో నిన్నతో ఉన్నప్పుడు అమ్మగారి బాధను అందరూ నా కోసం ప్రార్థన చేశారు. మరి తల్లి నాదని ప్రార్థన జరుగుతుంది. అమ్మగారు కూడా ప్రార్థన చేశారు, వారు గారు అందరూ చేసి ఉన్నారు. నా భర్త అయితే ఎంత ఏడ్చాడు. నా పిల్లలు అయితే నా దగ్గరికి రావడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అమ్మ నా దగ్గర నా పిల్లలు అయితే తేవద్దు, ఏం జరిగినా నీ చేతుల్లో పెట్టుకుంటుందా చెప్పి ప్రార్థన చేసుకొని చెప్పాలి చెప్పుకుంటూ ఉండండి. 5 రోజుల తర్వాత నీకు బాగానే ఉందమ్మ, నీకేం కాదు, మీరు చేసుకున్న ప్రార్థన వల్ల దేవుడు బతికించిండని డాక్టర్ గారు చెప్పి ఉన్నారు. ఏసయ్య నీకు వందనాలు అయ్యా అని. మళ్ళీ తర్వాత మా అమ్మగారు అయితే కుడదలకు వద్దాం మరి దాన్ని అని చెప్పి మొక్కున్నది. ఎప్పటికీ కుడదలకు వెళ్ళింది. మళ్ళీ తర్వాతకి మా అమ్మ కుడల నుంచి వచ్చిన తర్వాత డ్యూటీకి వెళ్తుంటే మళ్ళీ కుక్కలు అడ్డం వచ్చి మా అమ్మ కూడా గాయం జరిగింది. మా అమ్మ కూడా ఎంత బాధ అయిందో మాకైతే ఏం తెలియలేదు. ఏదమ్మా మరి తల్లి ఒకటి పోతే ఒకటి మాకు వచ్చి నీ బాధ ఎందుకమ్మా అని చెప్పి ప్రార్థన చేసుకున్న తర్వాత ఏ ఒక్క దెబ్బ తలకోకుండా అంతా దేవుడు మమ్మల్ని క్షేమంగా చేర్చాడు. నా పిల్లలకి నా భర్తకి నన్ను మిగిలించాడు. ఈ సాక్ష్యం దేవుడు తీర్చు కాదు. Hallelujah. Hallelujah.